వాళ్ళు ఎటువంటి అభ్యంతరం కలిగించకుండా వివాహాన్ని ఒప్పుకున్నారు. వివాహం అయిన తర్వాత మమ్మల్ని దేవుని పరిచర్య నిమిత్తం ఈ ప్రాంతానికి పంపించారు. గ్రామం కానీ ఇల్లు కానీ ప్రాంతాలు కానీ నాకు తెలియదు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని దినాలకి మంచి ప్రేమ బంధం మా ఇద్దరి మధ్య ఉండేది. ఎన్నడూ కూడా అత్తయ్య నాను బిడ్డ తర్వాత చిన్న అని పిలిచేది. ఈ 2 మాటలు తప్ప ఎన్నడూ కూడా నన్ను వేరే మాట అనలేదు. ఒకవేళ ఎప్పుడన్నా ఏదన్నా సందర్భం వచ్చి కోపపడినా నేను సైలెంట్గా ఉండేదాన్ని. తర్వాత ఆయనకి కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయిన తర్వాత అంతకుముందు నుంచి కూడా ఆమెకు ఒక బాధ ఏంటంటే నాకు పిల్లలు లేరని చాలా ఏడ్చేది. నాకు పిల్లలు లేరని ఊరికి నా దగ్గరకు వచ్చి చాలా ఏడ్చేది. కానీ దేవుడు మరి నాకు అనుమతించినాడు అట్లా. అందుకు దేవునికి మహిమ. నాకు ఆత్మీయమైన పిల్లల్ని ఇచ్చినాడు. అయితే చాలా ఈయనకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఎట్లయిందంటే మా అమ్మ చనిపోయింది. ఎప్పుడు ఈయనకి యాక్సిడెంట్ కాకముందు చనిపోయింది. ఆమె నాతో దాని దగ్గరకు వచ్చిన తర్వాత నాతో ఎక్కడికన్నా వెళ్ళిన ఈమె ఎవరు అంటే మా అమ్మ అని చెప్పేదాన్ని అందరికీ. కానీ ఎప్పుడు కూడా అత్తయ్య నన్ను ఒక్క మాట అనలేదు. మన లాస్ట్ 3 days బ్యాక్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఫేస్ అంతా చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఏందత్తయ్య ఏమైంది అత్తమ్మ నీకు ఇట్లా ఉన్నావు అంటే నాకు బాగలేదు బిడ్డ అని అంటే వెంటనే జ్యోతి నేను ఇద్దరం కలిసి తీసుకొని వెళ్ళినాం. లాస్ట్ వరకు కూడా ఆమె చాలా కొట్టుకుంది తన ప్రాణం. తర్వాత లాస్ట్కి మేము హాస్పిటల్ తీసుకెళ్తున్న సమయంలో కుర్చీలో కూర్చోబెట్టి పిల్లలందరూ ప్రార్థన చేయన్నా అని అంటే ప్రార్థన చేసిండు. చేసిన తర్వాత ఆమె లాస్ట్కి ఏమన్నది అంటే ఆమెన్ అన్నది. లాస్ట్కి ఆమెన్ అన్నది అని ఒకసారి కళ్ళు తెరిచి మరి క్రిస్టఫర్ గారిని చూసింది. బాగా చూసి ఇంకా అదే వెళ్ళిపోయింది. అయితే రక్షించబడ్డా కానీ నా విషయంలో ఎన్నడూ కూడా పొరపాటు మాట్లాడలేదు. ఎవరితో కూడా ఏమి చెప్పినట్టు నేను ఇంతవరకు వినలేను. ఉదయకాలం కూడా రాత్రి నుంచి కూడా అదే ఆలోచన చేసిన. ఎందుకంటే నాకు మంచి తల్లిగా ఉంది. అత్తగా కంటే కూడా నాకు తల్లిగానే ఉంది. తనతో ఉన్నటువంటి తోడు కూడా వాళ్ళందరూ కూడా నేను వాళ్ళందరినీ కూడా అక్క అనే పిలుస్తాను. కాబట్టి నాకు చాలా ప్రేమ ఆమె అంటే. ఆమెని చూడకపోయినా తర్వాత ఫోన్ చేయకపోయినా బాగలేదని తెలిసిన వెంటనే జ్యోతికి చెప్తా, జ్యోతి అమ్మని తీసుకురా చూపించు ఏమైందో బాగలేదంట అని. అంటే చాలా ప్రేమగా ఉండింది నాతోటి. చాలా ప్రేమ బంధం. ఇప్పుడు అక్క చెప్పినట్టు రిబికక్క చెప్పినట్లుగా ప్రేమ అనేది కదా అన్నిటినీ మించింది. కాబట్టి ప్రేమ కలిగి ఉండింది నాతోటి. నేను కూడా ఎప్పుడు ఆమెను ఒక్క మాట జారలేను అనలేను కూడా. అన్నట్టు కూడా నాకు గుర్తులేదు. ఒక బాధ ఉండేది ఏంటంటే అత్తయ్య నా దగ్గర వచ్చి ఉండొచ్చు కదా, రామ్మ నా దగ్గర వచ్చి వండుకొని తినాలంటే నువ్వు ఆయనకే చేస్తున్నావు బిడ్డ నాకే చేస్తావు అనేది. కానీ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆమెను మంచిగా చూసే పంపించేదాన్ని. ఒక కన్న కూతురుగా ఒక కన్న తల్లిగా నాకు ఆమెకి నాకు ఉన్నటువంటి బంధం. అందరికీ ప్రేజ్ లార్డ్.